హలో చిల్డ్రన్, ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనే 4th అకాడమిక్ స్టాండర్డ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 32వ ప్రశ్నగా రావటం అనేది జరుగుతుంది. ఇది మనకి 7 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి 4 మార్క్స్లో కానీ 2 మార్క్స్లో కానీ 1 మార్క్లో కానీ అడగడానికి అవకాశం ఉంది. ఈరోజు మనం కెమిస్ట్రీలో ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో మనకి దాదాపుగా 2 రకాలైన ప్రశ్నలు ఎక్కువగా చూస్తాము. కెమిస్ట్రీలో టైప్ 1 ఎక్కువగా చూస్తాం. టైప్ 1 ఎలా ఉంటుందంటే డేటా టు టేబుల్, టేబుల్ టు డేటా లేదా అనాలిసిస్ ఆఫ్ డేటా. అంటే మనకి గ్రాఫ్ కానీ డయాగ్రామ్ కానీ ఇచ్చి దాని నుంచి మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుందన్నమాట డేటాని. ఓకేనా. టైప్ 2 ఎక్కువగా మనకి ఫిజిక్స్లో అంటే ఏదైనా రెండు పారామీటర్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా మనం ఫిజిక్స్లో చూస్తాం దీన్ని. ఓకేనమ్మా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కెమిస్ట్రీలో ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్లో రావచ్చు అనేది డిస్కస్ చేద్దాము. నెంబర్ 1 ఇండికేటర్స్, నెంబర్ 2 రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్స్, కార్బొనేట్స్ అండ్ బైకార్బొనేట్స్. అలాగే థర్డ్ది pH, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఫోర్త్ది రైటింగ్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ వేరియస్ ఆర్బిటాల్స్. ఫిఫ్త్ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సిక్స్త్ది ఫ్యామిలీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సెవెంత్ది ఫైండింగ్ ద గ్రూప్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. ఎయిత్ది వ్యాలెన్సీ. నైన్త్ టాపిక్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. అండ్ ద 10th one క్లాసిఫికేషన్ ఆఫ్ ఓర్స్. అండ్ ద 11th కాన్సెప్ట్ హైడ్రోకార్బన్స్. ఈ కాన్సెప్ట్స్ మీద మనకి టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, టెక్స్ట్ బుక్లో మనకి కొన్ని టేబుల్స్ అనేవి ఇచ్చారు. యాస్టీజ్గా ఆ టేబుల్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఉండండి కంపల్సరీగా. దానిలోంచి ఆ టేబుల్స్లోంచి మీకు కొన్ని టేబుల్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు ఇందులో ఈ వీడియోలో ఆ టేబుల్స్ కూడా ఇచ్చి టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్, వాటికి పేజ్ నెంబర్స్ కూడా స్పెసిఫై చేశాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ది ఇండికేటర్స్లో ఏ విధంగా ఈ AS4 క్వశ్చన్స్ ఇస్తారు అనేది చూద్దాం. ముందు ఈ ఇండికేటర్స్ చెప్పబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పినట్లయితే కొంత విషయాన్ని చెప్పి దాని మీద క్వశ్చన్ ఎలా ఇస్తారనేది ఒకసారి రివైజ్ చేస్తూ తర్వాత క్వశ్చన్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, రెడ్ లిట్మస్ ఒక సొల్యూషన్లో డిప్ చేశాక బ్లూ కలర్లో మారింది, అంటే అదేమవుతుంది, బేస్. అలాగే బ్లూ లిట్మస్ ఒక సొల్యూషన్లో డిప్ చేశాక రెడ్ కలర్లోకి మారింది, అంటే ఏంటి, అదేంటి, యాసిడ్ అనమాట. అదే విషయాన్ని ఇప్పుడు చూడండి, బేస్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు డిప్ చేసినప్పుడు మనకేమైంది, రెడ్ లిట్మస్ మాత్రమే రెడ్గా మనకి బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. బ్లూ లిట్మస్ యాసిడ్గా అలాగే ఉంది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే యాసిడ్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు లిట్మస్ పేపర్స్ మనం డిప్ చేసినప్పుడు రెడ్ లిట్మస్ కలర్ ఏ విధమైన చేంజ్, నో చేంజ్ ఇన్ కలర్, కానీ బ్లూ లిట్మస్ మాత్రం రెడ్గా మారింది. కానీ న్యూట్రల్ సొల్యూషన్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు రెండిట్లోనూ చేంజ్ రాలేదు. ఈ విషయం మీకు తెలుసా లేదా అని మీరు వాళ్ళు చెక్ చేయడం కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ చూడండి, టెస్టింగ్ విత్ మిథైల్ ఆరెంజ్, ఎసిడిక్ మీడియము, అలాగే బేసిక్ మీడియం. అంటే మిథైల్ ఆరెంజ్లో ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంది, మనకి రెడ్ కలర్లో ఉంది. అలాగే బేసిక్ మీడియంలో ఎల్లో కలర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫినాఫ్థలిన్ వచ్చేసరికి ఎసిడిక్ మీడియంలో మనకి కలర్లెస్గా ఉంది, బేసిక్ మీడియంలో పింక్ కలర్గా ఉంది. అడుగుతారు ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంది, బేసిక్ మీడియము, న్యూట్రల్ మీడియం ఎట్లా. అలాగే యూనివర్సల్ ఇండికేటర్ కానీ pH పేపర్ కానీ పెట్టినప్పుడు మనకి ఎసిడిక్ మీడియంలో రెడ్ కలరు, న్యూట్రల్ మీడియంలో గ్రీన్ కలరు, అలాగే బేసిక్ మీడియంలో బ్లూ కలరు మనం చూస్తాం.
కాబట్టి ఈ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, యూనివర్సల్ ఇండికేటరు, ఈ 5 కాన్సెప్ట్స్ కలిపి వాళ్ళు ఒక టేబుల్ లాగా తయారు చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా తయారు చేశారనేది. ఇక్కడ మనకి అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ABC అని ఇచ్చి, ఏ కలర్ ఇండికేటెడ్ ద బై ద బ్లూ లిట్మస్, అంటే బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు ఏ రెడ్ కలర్లోకి చేంజ్ అయిందంట. అంటే ఏలో బ్లూ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. అంటే బ్లూ లిట్మస్ ఏలో పెట్టినప్పుడు రెడ్గా చేంజ్ అయింది అంటే అదేంటి? ఏ అనేది యాసిడ్. అలాగే బీలో పెట్టినప్పుడు బ్లూ లిట్మస్ నో చేంజ్, అంటే వెదర్ ఇట్ మే బీ బేస్ అవ్వచ్చు, న్యూట్రల్ అవ్వచ్చు, చెప్పలేం. అలాగే సిలో పెట్టినప్పుడు నో చేంజ్, కాబట్టి మేబీ బేస్ ఆర్ న్యూట్రల్. ఏ మాత్రం యాసిడ్ అని బ్లూ లిట్మస్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసాం. ఇక్కడ చూడండి, కలర్ ఇండికేటెడ్ బై ద రెడ్ లిట్మస్ అని మన కుడి చేతి వైపు చూసినట్లయితే, అంటే ఏలో పెట్టినప్పుడు రెడ్ లిట్మస్ని ఏలో పెట్టినప్పుడు నో చేంజ్. ఆల్రెడీ మనం అది యాసిడ్ అని కన్ఫర్మ్ చేసాం కాబట్టి నో చేంజ్ అని తెలిసింది యాసిడ్. బీలో పెట్టినప్పుడు రెడ్ లిట్మస్ బ్లూగా మారింది అంటే బీ ఏమవుతుంది? బేస్ అవుతుంది. సిలో పెట్టినప్పుడు నో చేంజ్, అంటే రెడ్ లిట్మస్ కానీ బ్లూ లిట్మస్ కానీ సిలో పెట్టినప్పుడు నో చేంజ్. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏ అనేది యాసిడ్, బి అనేది బేసు, సి అనేది న్యూట్రల్. అర్థమైందమ్మా? ఏ బ్లూ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయింది ఏలో పెట్టినప్పుడు, కాబట్టి అది యాసిడ్గా కన్ఫర్మ్ చేసుకున్నాం. అలాగే మనకి రెడ్ లిట్మస్ పేపరు బీలో పెట్టినప్పుడు బ్లూగా మారింది కాబట్టి అది బేస్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. సిలో రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ రెండు కూడా ఏ విధమైన చేంజ్ రాలేదు అంటే అది న్యూట్రల్ అనమాట. ఇందాక నేను ఆల్రెడీ మీకు ఒక పిక్చర్ కూడా చూపించాను. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి ఎలా అడుగుతున్నారు. వాట్ ఆర్ ద యాసిడ్స్ ఇన్ ద గివెన్ టేబుల్? ఏ అంతే కదా, ఏనే కదా యాసిడ్. విచ్ ఈస్ ద న్యూట్రల్ సబ్స్టెన్స్ అమాంగ్ ఏ, బి, సి. తర్వాత క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతున్నారు. వాట్ హ్యాపెన్స్ when some drops of phenolphthalein solution is added to substance B? అంటే ఫినాఫ్థలిన్ బీకి కలిపారు. బి అంటే అది ఏ మీడియము? బేస్. కాబట్టి బేసిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ యొక్క కలర్ ఏమిటి? పింక్ కలర్. వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ డ్రాప్స్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ యాడెడ్ టు ద సబ్స్టెన్స్ సి? సి అంటే అది ఏ టైప్ అనుకున్నాం మనం ఆల్రెడీ? న్యూట్రల్. కాబట్టి యూనివర్సల్ ఇండికేటరు న్యూట్రల్ మీడియంలో ఏ కలర్లో ఉంటుందని ఆల్రెడీ మనం చూసాము? గ్రీన్ కలర్. ఈ విధంగా మనకి రెడ్ లిట్మస్ కానీ, బ్లూ లిట్మస్ కానీ, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, అలాగే యూనివర్సల్ ఇండికేటరు అన్ని కాన్సెప్ట్స్ టచ్ చేస్తూ ఒక టేబుల్ అనేది తయారు చేశారు. అంటే ఇక్కడ ఏమైంది? టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, టేబుల్ నుంచి డేటాని మనతో రిట్రైవ్ చేయించారనమాట. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు శాంపుల్ సొల్యూషను రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఇక్కడ శాంపుల్ సొల్యూషన్ అంటే ఏంటి? HCl, NaOH ఇచ్చారు. ఇవన్నీ కూడా బ్లాంక్స్ ఇస్తారు, మిగిలినవన్నీ ఇక్కడ నేను ఫిల్ చేశాను కానీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? HCl అనేది యాసిడ్ అని మనకు తెలిసి ఉండాలి, NaOH అనేది బేస్ అని మనకు తెలిసి ఉండాలి. రెడ్ లిట్మస్ అంటే ఇప్పుడు HCl యాసిడ్ కాబట్టి యాసిడ్లో రెడ్ లిట్మస్ పెట్టినప్పుడు ఏమవుతుంది? నో చేంజ్. బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు ఏ కలర్లోకి వస్తుంది? రెడ్ కలర్. ఫినాఫ్థలిన్ ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంటుంది? కలర్లెస్. మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో ఉంటుంది? ఎసిడిక్ మీడియంలో రెడ్ కలర్. అలాగే NaOH బేస్ అంటే రెడ్ లిట్మస్ బేస్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? బ్లూ కలర్లోకి మారుతుంది. బ్లూ లిట్మస్ అయితే నో చేంజ్. అలాగే ఫినాఫ్థలిన్ సొల్యూషన్ బేసిక్ మీడియంలో ఏ కలరు? పింక్.
మిథైల్ ఆరెంజ్ బేసిక్ మీడియంలో ఏ కలరు? ఎల్లో. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే HCl యాసిడ్ NaOH బేస్ అనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. ఎసిడిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయి, బేసిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే రెడ్ లిట్మస్ పేపరు మనకి యాసిడ్లో నో చేంజ్ అని, బ్లూ లిట్మస్ పేపరు బేస్లో నో చేంజ్ అని, నో చేంజ్ ఇన్ కలర్ అనేది ఉంటుందని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఇదే విషయాన్ని మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 21లో మీరు చూసినట్లయితే సీరియల్ నెంబరు, శాంపుల్ సొల్యూషన్, రెడ్ లిట్మస్ పేపరు, బ్లూ లిట్మస్ పేపరు, ఫినాఫ్థలీను, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ అని ఇచ్చి ఇక్కడ ఏం చేశారంటే శాంపుల్ సొల్యూషన్స్లో HCl, H2SO4, HNO3, CH3COOH, NaOH, KOH, MgOH twice, NH4OH, CaOH twice అని ఇచ్చారు. ఇక్కడ మనకి HCl కానీ, H2SO4 కానీ, HNO3 కానీ, CH3COOH వరకు ఇవన్నీ యాసిడ్స్. అంటే మీకు అవి యాసిడ్స్ అని తెలుసా తెలియదా అనేది చెక్ చేశారనమాట. కాబట్టి ఏది యాసిడ్ ఏది బేస్ అనేది కూడా పేర్లు కూడా కొన్ని తెలిసి ఉండాలి మీకు. అలాగే NaOH సోడియం హైడ్రాక్సైడ్ కానీ, KOH పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ, NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ కానీ, CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ ఇవన్నీ కూడా బేసెస్ అనమాట. సేమ్ ఇందాక ఏదైతే మన HCl NaOH చేసామో ఇక్కడ కొన్ని యాసిడ్స్ కొన్ని బేసెస్ ఇచ్చి సేమ్ టేబుల్ని అదే విధంగా ఇవ్వటం జరిగింది. అంటే ఈ టేబుల్నే మనల్ని మార్చి కొద్దిగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఇండికేటర్స్ మనం చేసాము, కంప్లీట్ చేసేసాము. అంటే మనకి ఆ కలర్ చేంజెస్ ఎలా వస్తాయి అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఇక సెకండ్ది కాన్సెప్ట్ మనకి ఇవ్వదగినది ఏంటంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్స్, కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అని, యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే వాళ్ళు డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చి కొన్ని బ్లాంక్స్ ఇచ్చి ఒక టేబుల్ లాగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు అంతా సమప్ చేసి ఒక చోట ఇచ్చానమాట. యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ అనొచ్చు, లేదా మెటల్ బైకార్బొనేట్ అని కూడా అనొచ్చు. గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. దీనిని ఎలా అడగచ్చో ఒక క్వశ్చన్ రూపంలో చూడండి. ఇక్కడ నేనేం చేశాను, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ డాష్ అంటే అక్కడ వాళ్ళు బ్లాంక్గా ఇచ్చేసి దాన్ని మనం ఫిల్ చేయమని అడగచ్చు. యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ డాష్. మనకి యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ కదా. అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ ఇంటి సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మనం ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక్కోసారి టేబుల్ లాగా ఇచ్చి మనకి కొన్ని మిస్ చేసి మనల్ని అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి రియాక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏది యాసిడ్ ఏది బేసో తెలిస్తే కానీ మనం కొన్నిటికి ఆన్సర్స్ మనం రాయలేకపోతున్నాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl, H2SO4, HNO3. వీక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్ CH3COOH. మనకి ఎక్కువగా వచ్చే వాటి పేర్లే చెప్తున్నాను నేను. స్ట్రాంగ్ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్, NaOH పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. వీక్ బేస్కి వచ్చేసరికి NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు మనకి pH స్కేల్ గురించి చూద్దాం. ఇప్పుడు pH స్కేలు ఇచ్చి ఒక్కొక్కసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టేబుల్ రూపంలో అడగచ్చు. కాబట్టి మనకు అప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అంటే pH ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 3, వీక్ యాసిడ్ అంటే 4 to 6, 7 న్యూట్రల్, 8 to 10 వీక్ బేస్, 11 to 14 స్ట్రాంగ్ బేస్. ఈ విషయాలు తెలిసినట్లయితే మనం ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి రాయగలుగుతాం. చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఒక టేబుల్ ఒక pH స్కేల్ లాగా ఇచ్చారు.
ఇచ్చి ఏ 2 అనే దాని దగ్గర ఏ అనే ఒక సబ్స్టెన్స్ పేరు పెట్టారు. అలాగే 5 దగ్గర బి అని పెట్టారు, 7 దగ్గర సి అని పెట్టారు, 9 దగ్గర డి అని పెట్టారు, 13 దగ్గర ఈ అని పెట్టారు. అంటే pH వాల్యూ 2 అనమాట ఏకి, pH వాల్యూ 5 బికి, pH వాల్యూ 7 సికి, pH వాల్యూ 9 డికి, pH వాల్యూ 13 ఈకి. మనకు ఆల్రెడీ తెలుసు 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్ అని, 4 to 6 వీక్ యాసిడ్ అని, 7 న్యూట్రల్ అని, మనకి గ్రేటర్ దాన్ 7 8 to 10 వీక్ బేస్ అని, అలాగే 11 to 14 మనకి స్ట్రాంగ్ బేస్ అని. ఈ విషయాలు మనకు తెలుసా తెలియదా అనే విషయాన్ని వాళ్ళు టెస్ట్ చేయడం కోసం క్వశ్చన్స్ ఎలా అడిగారో చూడండి. విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అమాంగ్ ద ABCDE. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే 0 to 3లో చూసుకోవాలి. ఏముంది అక్కడ 2 ఉంది కాబట్టి ఏ ఆన్సర్ అవుతుంది. విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బేస్. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటేనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకోవాలి, కార్నర్ మనకి ఎడ్జి. స్ట్రాంగెస్ట్ బేస్ అంటే రైట్ హ్యాండ్ ఎడ్జ్ చూసుకోవాలి, అంటే చివరి అనమాట లైఫ్ మనకి. కాబట్టి విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బేస్ అమాంగ్ ద ABCDE అంటే మనకి చివరి 13 ఏముంది, ఈ ఉంది కాబట్టి ఈ ఆన్సర్. విచ్ ఈజ్ వీకెస్ట్ బేస్. వీకెస్ట్ బేస్ అంటే మనకి 9 ఉంది కాబట్టి డి, కాబట్టి డి ఆన్సర్. విచ్ ఈజ్ న్యూట్రల్ ఇన్ అమాంగ్ ABCDE. న్యూట్రల్ ఏముంది, 7 కదా, 7 దగ్గర ఏముంది, సి ఆన్సర్. కాబట్టి ఈ విధంగా స్కేల్ ఇచ్చి మనకి ఇలా అడగడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనకి ఇలా ఒక pH స్కేల్ ఇచ్చి 1 దగ్గర బ్యాటరీ యాసిడ్, 2 దగ్గర లెమన్ జ్యూసు, 5 దగ్గర బ్లాక్ కాఫీ బీరు, 6 దగ్గర మిల్క్, టీ, ఎగ్స్, యూరిను, 7 డిస్టిల్ వాటరు, 8 సీ వాటరు, అలాగే 13 బ్లీచ్, 14 లైవ్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఇలా ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రాంగ్ యాసిడ్స్ని వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్గా కేటగరైజ్ చేయమని అడుగుతారు టేబుల్. అప్పుడు మనం ఆ టేబుల్లో స్ట్రాంగ్ యాసిడ్ ఎదురుగుండా మనకి pH 0 to 3 అనుకున్నాం కాబట్టి బ్యాటరీ యాసిడ్, లెమన్ జ్యూస్ అవుతుంది. వీక్ యాసిడ్ వచ్చేసరికి 4 to 6 అనుకున్నాం కాబట్టి బ్లాక్ కాఫీ, బీరు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా మనకి వీక్ బేస్ అవుతాయి, వీక్ యాసిడ్ అవుతాయి. స్ట్రాంగ్ యాసిడ్, దిస్ ఈజ్ ద న్యూట్రల్, దిస్ ఈజ్ ద వీక్ బేస్ అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ బేస్. కాబట్టి ఈ విధంగా మనకి చూసుకొని ఆ టేబుల్లో మనం ఫిల్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, అలా మళ్ళీ pH స్కేల్ ఇచ్చారు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 33లో ఉంది. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ అనేది ఎక్కడుంది మనకి, చూడండి బ్లడ్ అనేది ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. బ్లడ్ అనేది ఇక్కడ ఉంది, అంటే 7కి 8కి మధ్యలో ఉంది. కాబట్టి ఇది ఏ నేచర్లో ఉంటుంది, మనకి గ్రేటర్ దాన్ 7 కాబట్టి అది బేసిక్ నేచరు. విచ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఇన్ ద స్కేల్ ఆర్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ అంటే ఏంటి, మనకి దగ్గరగా మనకి బేసిక్ సబ్స్టెన్స్ కాబట్టి ఇదిగో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. విచ్ సబ్స్టెన్స్ ఈజ్ న్యూట్రల్ ఫ్రమ్ ద అబోవ్ స్కేల్. న్యూట్రల్ అంటే 7 చూడాలి. 7 దగ్గర ఏముంది, ఇదిగో ఫ్రెష్లీ డిస్టిల్ వాటర్. విచ్ సబ్స్టెన్స్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ అంటే మన 14th దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 14, ఇక్కడ ఉంది కాబట్టి మనం అక్కడ 14 దగ్గర ఏముంది మనకి, స్ట్రాంగ్ బేస్ అనేసరికి హౌస్ హోల్డ్ లై అని ఉంది. ఈ విధంగా వాళ్ళు విచ్ సబ్స్టెన్స్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే మళ్ళీ మనం 0 to 3 ఇక్కడికి వెళ్ళిపోతాం. బ్యాటరీ యాసిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్, సమ్ వాటర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, 0 to 3 ఉన్నాయని పెడతాం అన్నమాట. ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అంటే ఈ ఏరియాలో 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్ అని, ఇక్కడ మనకి 4 to 6 వీక్ యాసిడ్ అని, 7 న్యూట్రల్ అని, అలాగే 8 to 10 వీక్ బేస్ అని, తర్వాత 11 to 14 స్ట్రాంగ్ బేస్ అని మనకు తెలుసా తెలియదా అని చెక్ చేయడానికి వాళ్ళు
ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారనమాట. అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇలా సబ్స్టెన్సెస్ ఇవ్వచ్చు, లేదా ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్, ఫినాఫ్థలీను ఇలా ఇచ్చి బేస్ యాసిడ్ అనకుండా ఒక్కోసారి KOH, HCl, MgOH ట్వైస్, H2SO4, లెమన్ జ్యూస్ ఇలా అడుగుతారు. అంటే KOH అంటే బేస్, OH అని ఉంటే బేస్ అని కొంతవరకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. HCl అంటే యాసిడ్, MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రోక్సైడ్ బేస్, H2SO4 యాసిడ్, లెమన్ జ్యూస్ యాసిడ్. ఈ విధంగా మీరు కొన్ని గుర్తుపెట్టుకొని, లెమన్ జ్యూస్ ఉంది కదా అని, లెమన్ జ్యూస్ అంటే యాసిడ్ అనమాట. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని మీరు ఆ టేబుల్లో అడిగినప్పుడు ఆ ఎసిడిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయి, బేసిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ని మీకు సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా పేజ్ నెంబర్ 21లో ఉంది చూడండి. ఆ 21లో ఉన్న టేబుల్ని మీకు ఇచ్చి దానికి సంబంధించి అంటే HCl, H2SO4, HNO3, CH3COH ఇక్కడ వరకు యాసిడ్స్, NaOH, KOH, MgOH ట్వైస్, NH4OH, CaOH ట్వైస్ ఏమో బేసెస్. ఓకే, ఇక 4th టాపిక్కి వచ్చాం మనం. రైటింగ్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ వేరియస్ ఆర్బిటాల్స్. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఫస్ట్ మనం ఇండికేటర్స్ చూసాం, తర్వాత మనం ఇండికేటర్స్ తర్వాత ఏం చేస్తాం, రియాక్షన్స్ చూసాం, థర్డ్ది pH స్కేల్ చూసాం. ఇప్పుడు మనం క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ వేరియస్ ఆర్బిటాల్స్కి వద్దాం. In an atom, the 4 quantum numbers of the differentiating electron is given. ఒక్కొక్కసారి మనకి డిఫరెన్షియేటింగ్ అటామిక్ నెంబరు ఇచ్చి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్కి సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ రాయమని అడగచ్చు, లేదా క్వాంటమ్ నెంబర్స్ ఇలా టేబుల్ లాగా ఇచ్చి మనల్ని క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సరే, ఇక్కడ ఎలా అడుగుతున్నారో చూద్దాం. In an atom, the 4 quantum numbers of the differentiating electron is given. What is its atomic number? The differentiating electron enters in which orbital అని అడిగారు. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చారు, 3, L వాల్యూ 0. L వాల్యూ 0 అంటే అర్థం ఏంటి, S ఆర్బిటాల్. ML వాల్యూ 0, MS ప్లస్ హాఫ్ కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే 3s1 ఎలక్ట్రాన్ అనమాట అది యాక్చువల్గా. కాబట్టి 1s2, 2s2, 2p6, 3s1 అంటే టోటల్గా అటమిక్ నెంబర్ ఎంత అవుతుంది. పైనంతా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అటమిక్ నెంబర్ తెలియాలి అంటే ఇప్పుడు మనకి 3s1 అని తెలిసింది కదా, 3s1లోకి ఎలక్ట్రాన్ వెళ్ళింది అంటే 1s, 2s, 2p అయ్యాకే కదా. కాబట్టి 1s2, 2s2, 2p6, 3s1 అని రాశాను నేను. ఇప్పుడు మీరు ఈ అటమిక్ నెంబర్ చూడటం కోసం ఈ పైనవన్నీ కూడా 2, 2, 6, 1 అంటే 2 + 2 4 + 6 10 + 1 11 అది మనకి అటమిక్ నెంబర్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక్కోసారి 5th టాపిక్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఈ టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 150లో ఇవ్వడం జరిగింది. ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ మనకి బ్లాంక్స్గా ఇస్తారనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పీరియడ్లో 1s, అలాగే సెకండ్లో 2s, 2p, థర్డ్ దాంట్లో 3s, 3p అయిపోయాక చూడండి అమ్మా, ఫోర్త్ దాంట్లో అంటే 4s తర్వాత 3d వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 4p. ఈ విధంగా ఏ పీరియడ్లో ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువగా మిమ్మల్ని క్వశ్చన్స్ ఈ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ పీరియడ్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సెకండ్ పీరియడ్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. థర్డ్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఫోర్త్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి, 18 ఉన్నాయి. ఇలా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పర్టికులర్ పీరియడ్ అనేది మిమ్మల్ని ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. 7th పీరియడ్ ఏమో ఇన్కంప్లీట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఇక మనకి పీరియాడిక్ టేబుల్లో
సిక్స్త్ టాపిక్ ఫ్యామిలీస్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకు ఆల్రెడీ 18 గ్రూప్స్ ఉన్నాయి. మన ఫస్ట్ది సెకండ్ది ఎస్ బ్లాక్ అంటాము, 13th నుంచి 18th వరకు పి బ్లాక్ అంటాము. ఎక్కువగా ఈ ఫ్యామిలీస్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ని ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని, సెకండ్ది ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అని, 13th గ్రూప్ 13వ గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ అని, 14th గ్రూప్ని కార్బన్ ఫ్యామిలీ అని, అలాగే 15th గ్రూప్ నైట్రోజన్ ఫ్యామిలీ. అంటే ఏ ఎలిమెంట్తో స్టార్ట్ అవుతుంటే దాంతో కొన్ని గ్రూప్స్ని పిలుస్తున్నారు. 16th గ్రూప్ని ఆక్సిజన్ ఫ్యామిలీ, అలాగే చాల్కోజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. 18th మనకి 17th వచ్చేసరికి హాలోజన్ ఫ్యామిలీ అని, 18th వచ్చేసరికి నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ అని మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ గ్రూప్కి చూడండి NS1, సెకండ్ గ్రూప్కి NS2, 13th గ్రూప్కి NS2 NP1, అలాగే 14th గ్రూప్కి NS2 NP2, 18th గ్రూప్కి NS2 NP6. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వేరు, వ్యాలెన్సీ వేరు. ఫస్ట్ గ్రూప్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1 సెకండ్ గ్రూప్కి 2 13th గ్రూప్కి 3 14th గ్రూప్కి 4 15th గ్రూప్కి వచ్చేసరికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి, వ్యాలెన్సీ 3 ఉంటుంది. అంటే కంబైనింగ్ కెపాసిటీ అంటే 8 - 5 3 ఉంటుంది. 16th గ్రూప్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6, వ్యాలెన్సీ 2. 17th గ్రూప్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7, వ్యాలెన్సీ 1. 18th గ్రూప్కి వచ్చేసరికి దీన్నే మన ఇనర్ట్ గ్యాసెస్, నోబెల్ గ్యాసెస్ అంటాము. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8, వ్యాలెన్సీ 0. కాబట్టి వీటిలో కొన్ని మనకి బ్లాంక్స్గా ఇచ్చి వాళ్ళు ఫిల్ చేయమని అడగడానికి అవకాశం ఉంది. ఇలాగే ఫ్యామిలీస్ కూడా బెరీలియం టు రేడియం సెకండ్ గ్రూప్ అని, లిథియం టు ఫ్రాన్షియం ఫస్ట్ గ్రూప్ అని, ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇక మనం 7th టాపిక్ వచ్చాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇది 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ కంపల్సరీగా మీకు 4 మార్క్స్లో కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి మీకు. రైట్ డౌన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అటామిక్ నెంబర్ 17. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలియాలి అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి తెలిసినట్లయితే చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని మనం చెప్పగలుగుతాం. ఇక్కడ మనం అటామిక్ నెంబర్ ఎంత అన్నారు? 17 అన్నారు. కాబట్టి 1s2, 2s2, 2p6, 3s2, 3p5 పైన మొత్తం కూడండి, 17 అయ్యాయో లేదో చెక్ చేయండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. ఇప్పుడు వాళ్ళు పీరియడ్ అని అడుగుతున్నారు. పీరియడ్ అంటే ఎప్పుడూ కూడా ఈ చిట్ట చివరిది ఉంది కదా, మనం ఎప్పుడైనా గ్రూప్ అయినా పీరియడ్ అయినా చిట్ట చివరి అవుటర్ మోస్ట్ ఆర్బిటే మనకి అవసరం. అంటే వ్యాలెన్స్ ఆర్బిట్. చిట్ట చివరి ఆర్బిట్ ఏంటి? 3. కాబట్టి మనం ఎప్పుడూ పీరియడ్ అంటే ముందుది నెంబర్ చూసుకోవాలి, గ్రూప్ అంటే పైనవి చూసుకోవాలి. పీరియడ్ ఇక్కడ ముందు ఏముంది? 3s2, 3p5. కాబట్టి 3 ఉంది కాబట్టి పీరియడ్ నెంబర్ 3. గ్రూప్ నెంబర్ ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే దిస్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 3s2, 3p5. కాబట్టి మొత్తం 3s2, 2, 5 కలిపితే ఎంత? 7. కాబట్టి గ్రూప్ నెంబర్ 17. అలాగే 17th గ్రూప్కి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్ ఫ్యామిలీ ఏంటి? హాలోజన్ ఫ్యామిలీ. నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 + 5 7 కదా, 7. వ్యాలెన్సీ ఎంత? 8 - 7 దట్ ఈజ్ 1. ఈ విధంగా మనం ఏదైనా అడిగినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక మనకు రాసుకున్నట్లయితే వెంటనే పీరియడ్ నెంబర్ కానీ గ్రూప్ నెంబర్ కానీ ఏ విషయమైనా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండింగ్ ద గ్రూప్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్ అని. ఇక్కడ ఎలిమెంట్ ఏ 1s2, 2s2. మనం ఎప్పుడూ కూడా ఏది అడిగినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్నే చూడండి, అంతేగాని అసలు వేరే దాన్ని మీరు చూడొద్దు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ని మాత్రమే చూడండి.
A 1s2 2s2, B 1s2 2s2 2p6 3s2, C 1s2 2s2 2p6 3s2 3p3, D 1s2 2s2 2p6. ఇక్కడ ఏమడిగారు? విచ్ ఆర్ ద ఎలిమెంట్స్ కమింగ్ విత్ ఇన్ ద సేమ్ పీరియడ్. సేమ్ పీరియడ్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లు చూస్తూ ఆర్బిటాల్ ముందు నెంబర్ చూడండి. ఇదేమో సెకండ్ పీరియడ్, ఏ అనేది ఇక్కడ చూడండి, ఇది 2 ఉంది కాబట్టి సెకండ్ పీరియడ్, ఇక్కడ 3 ఉంది కాబట్టి థర్డ్ పీరియడ్, ఇక్కడ 3 ఉంది కాబట్టి థర్డ్ పీరియడ్, ఇక్కడ 2 ఉంది కాబట్టి సెకండ్ పీరియడ్. కాబట్టి ఇక్కడ సెకండ్ పీరియడ్ ఏమేమి ఉన్నాయి? ఏ అండ్ డి, దే ఆర్ ఇన్ ద సెకండ్ పీరియడ్. అండ్ బి అండ్ సి, దే ఆర్ ఇన్ ద థర్డ్ పీరియడ్. తర్వాత సెకండ్ బి చూద్దాం. విచ్ ఆర్ ద ఎలిమెంట్స్ కమింగ్ విత్ ఇన్ ద సేమ్ గ్రూప్. సేమ్ గ్రూప్. గ్రూప్ అంటే ఎప్పుడు కూడా ఈ పైనవి చూడాలి. 2s2 అంటే మన గ్రూప్ అంటే 2s2 అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 3s, ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్, 3s2 2 ఉన్నాయి. ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్, మొత్తం 3 + 2 5 ఉన్నాయి. ఇక్కడ 2s2 2p6 అంటే 8 ఉన్నాయి. అంటే 2 + 6 అనమాట, 8 ఉన్నాయి. సేమ్ గ్రూప్ అంటే ఇక్కడ మనకి 2 పైన, ఇలా పైన చూడాలమ్మా మీరు అన్నీ కూడా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. గ్రూప్ అంటే ఎప్పుడు కూడా ఇక్కడ చూసుకోవాలి మీరు. గ్రూప్ అంటే ఎప్పుడు పైనవి మాత్రమే చూసుకోవాలి. ఇదిగో చూడండి. అంటే ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 2 ఉన్నాయి, సిలో 2 + 3 5 ఉన్నాయి, డిలో 2 + 6 8 ఉన్నాయి. కాబట్టి సేమ్ గ్రూప్ ఉన్నవి ఏమవుతాయి? ఏ అండ్ బి. విచ్ ఆర్ ద నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎక్సెప్ట్ హీలియం నోబెల్ గ్యాసెస్కి. కాబట్టి ఇక్కడ 8 ఉన్నది ఏది? డి. సి ఎలిమెంట్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అండ్ విచ్ పీరియడ్? 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, 5 ఉన్నాయి కాబట్టి 15th గ్రూప్. మనకి 3 కాబట్టి థర్డ్ పీరియడ్. కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాయాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక 8వ టాపిక్ మనం తీసుకుంది వ్యాలెన్సీ, కంబైనింగ్ కెపాసిటీ అనమాట. హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వై? వైలో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. కనిపించాయి, ఇంటూస్ లాగా కనిపిస్తున్నాయి కదా. హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎక్స్? ఎక్స్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఇది డాట్తో ఉంది కదా ఇది. అలాగే హౌ మెనీ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై ఎక్స్? ఎక్స్ ఫామ్ చేసిన కోవలెంట్ బాండ్ ఇదేగా, 1. హౌ మెనీ కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై వై? వై ఫామ్ చేసిన కోవలెంట్ బాండ్ 1. చూడండి, 1 కనిపిస్తుంది, 2 బాండ్స్ కనిపించాయి కదా. ఓకేనా? సజెస్ట్ ద నేమ్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై. ఎందుకని? కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసిన కంబైనింగ్ కెపాసిటీ వ్యాలెన్సీ అన్నాం కదా. అంటే ఎక్స్ వ్యాలెన్సీ ఎంత మనకి? 1. వై వ్యాలెన్సీ ఎంత ఇక్కడ? 2. కాబట్టి ఎక్స్ హైడ్రోజన్, వై ఆక్సిజన్. ఒక్కొక్కసారి దీన్ని ఏం చేస్తారంటే ఇలా కూడా అడుగుతారు. ఎక్స్ యొక్క వ్యాలెన్సీ సమ్ 2 అయితే అప్పుడు ఆ XCl అనే ఫార్ములా రాయండి అని అడుగుతారు. లేకపోతే ఇలా ఇంకో క్వశ్చన్ మారుద్దాం. ఎక్స్ వ్యాలెన్సీ 2, వై వ్యాలెన్సీ 3, వాట్ ఈస్ ద కాంపౌండ్? అంటే మనం ఎప్పుడు కూడా క్రిస్ క్రాస్ మెథడ్లో x2 y3 అన్నారు కాబట్టి మనం క్రిస్ క్రాస్ మెథడ్లో x3 y2 ఇలా ఒక్కొక్కసారి ఫార్ములా కూడా ఫ్రేమ్ చేయమని కూడా అడగడానికి అవకాశం ఉంది.
అలాగే ఇక 9th కాన్సెప్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇక్కడ మనకి వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ప్రజెంట్ ఇన్ BF3, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద BF3, trigonal planar, what is the bond angle 120 degrees, valency of boron and valency of fluorine 3,1. ఈ విధంగా మనల్ని వ్యాలెన్స్ బాండ్ థియరీలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఓర్స్ అమ్మ. మనకి టేబుల్ టెక్స్ట్ బుక్లో మెటలర్జీలో స్టార్టింగ్లోనే టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో ఈ ఓర్స్ యొక్క మనకి ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి టేబుల్ ఇచ్చి క్లాసిఫై దీస్ ఓర్స్ ఇంటూ సల్ఫైడ్ ఓర్స్, కార్బనేట్ ఓర్స్, ఆక్సైడ్ ఓర్స్ అని చెప్పి ఒక టేబుల్ లాగా కూడా అడగచ్చు. లేదా గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ అంటే సల్ఫైడ్ ఓర్స్ అనగానే ఎస్కి మనకి కనిపించాలి జింక్ బ్లెండ్ ZnS, సినబార్ HgS, గెలీనా PbS. ఈ విధంగా మనం సల్ఫైడ్ ఓర్స్ అన్నీ కూడా తీసుకోవాలి. అలాగే కార్బనేట్ ఓర్స్ అనేసరికి CO3 మనం చూడాలి. అంటే మనకి CO3 ఎక్కడుంది, ఇదిగోండి మళ్ళీ CO3 లైమ్ స్టోన్. అలాగే ఇంకెక్కడుంది CO3 చూడండి, మ్యాగ్నసైట్ MgCO3. ఈ విధంగా మనల్ని అడుగుతారనమాట. అలాగే మనకి ఇక్కడ చూడండి ఆక్సైడ్ ఓర్స్ వచ్చేసరికి MnO2, Fe2O3, Fe3O4, ZnO. ఇట్లా వాళ్ళు రకరకాల ఏ టైప్ ఆఫ్ ఓర్ అడిగారో దాన్ని బట్టి చూసుకోవాలి. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ కార్నలైట్. కార్నలైట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. వాటర్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ ఉంది, అంటే డాట్ 6H2 అని ఉంది చూడండి, కాబట్టి 6 వాటర్ మాలిక్యూల్స్. అలాగే కొన్ని క్వశ్చన్స్ టేబుల్లో ఉండవు, ఆ క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తారు. విచ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్, అల్యూమినియం. ఈ విధంగా మనకి అడుగుతారు క్వశ్చన్స్ ఓర్స్ మీద. ఇక కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆల్కేన్ సింగిల్ బాండ్స్ అనమాట, అంటే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కీన్ CnH2n, అంటే డబల్ బాండ్స్ ఉంటాయి ఇందులో, ఎక్కువ కార్బన్ ఆటమ్స్ మధ్య డబల్ బాండ్ ఉంటుంది. ఆల్కైన్స్ ఇవి ట్రిపుల్ బాండ్ ఉంటుంది కార్బన్ ఆటమ్స్ మధ్య, CnH2n-2. అంటే మీరు ఏం చేయాలి, మీథేన్ మనకి ఒక ఆల్కేన్లో తీసుకునే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ అవి ఫార్ములాస్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆల్కీన్స్లో మీకు మీథీన్, ప్రోపీన్, బ్యూటీన్ ఇలా రాయండి. ఆల్కైన్స్లో ఒకసారి మిథైన్, ప్రొపైన్, బ్యూటైన్ ఇలా మీరు ఒక సీక్వెన్స్లో రాయండి. అందుకే మీకు C1 అంటే మీథని, C2 అంటే 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఈథని, 3 ఉంటే ప్రోపు, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్. ఓకేనమ్మా. సపోజు మీకు ప్రోపేన్ రాయాలనుకోండి అమ్మా. ప్రోప్ అంటే ఏంటి, C3 ప్రోప్. ఏన్ కాబట్టి CnH2n+2, దట్ ఈస్ C3. ఇక్కడ హెచ్ ఏమవుతుంది, 2 3 6 + 2 ఎంత అవుతుంది, 8. C3H8, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రోపేన్. ఈ విధంగా ప్రొపీన్ కానీ, అదే ప్రొపీన్ అయితే CnH2n కాబట్టి C3, ప్రోప్ అంటే 3, H6, ప్రొపీన్. దిస్ ఈజ్ ప్రొపీన్. ఓకేనా. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈ టేబుల్ అనేది మనం ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా అడిగారు, ఆల్కేన్ మాలిక్యులర్ ఫార్ములా, మీథేన్ ఫార్ములా ఇచ్చారు, ఈథేను, ప్రోపేను, అలాగే బ్యూటేన్ ఇచ్చారు. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ ఎప్పుడు కూడా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనకు పాల్గొంటాయి. అండ్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ దోస్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాబట్టి ఎడిషన్ రియాక్షన్స్లో పాల్గొంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి అవి. కాబట్టి వాట్ ఈస్